కుంభరాశి వారికి డిసెంబర్ 9, 10, 11, 12, 13, 14, 15, 16 తేదీలలో జరిగేది ఇదే. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ తేదీలలో రెండు పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 8 రోజుల్లో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు 8 రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసు కలిగి ఉంటారు. అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దాని వలన వీరికి శత్రువులు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ 8 రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారుతాయి. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటలలో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరినీ మోసం చెయ్యరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు. జీవితంలో కొన్ని ఇబ్బందులు పడతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 8 రోజులు కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా వీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకు ఉన్న అప్పులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అనుకున్నటువంటి పనులు కూడా జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. వీరి కష్టానికి తగిన ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది. ఈ 8 రోజులు కూడా ఒక దైవానుగ్రహం వీరిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వలన ఎంతో అదృష్టం అనేది వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయాలను సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉంటుంది. విద్యార్థులకు కూడా వారి కళ అనేది నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. కుంభరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. కోపంతో తిడతారు. తర్వాత బాధపడతారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. మంచివారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. కుంభరాశి వారికి టెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడిపోతారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కుంభరాశి వారికి జాలిగుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. కుంభరాశి వారికి 8 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. ఈ 8 రోజులు శివుని యొక్క అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దాని వలన అఖండ అదృష్టం వస్తుంది. పట్టినదల్లా కూడా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. ఈ బుధవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివునికి పూజ చేయండి. దాని వలన శివుడి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. అనుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైనటువంటి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 8 రోజులు శివుని యొక్క అనుగ్రహం అనేది మీపైన పుష్కలంగా ఉంటుంది. దానివలన మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. మీకు ఉన్నటువంటి శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారికి కీడు జరుగుతుంది. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కుంభరాశి వారు ఈ 8 రోజులు మీ ఇంట్లో ఈశాన్య దిశలో కొంచెం ఉప్పును పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఈ 8 రోజులు అయిపోయిన తర్వాత ఆ ఉప్పును పూల మొక్కల్లో చల్లండి. కుంభరాశి వారికి మంచి సంతానం కూడా కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కుంభరాశి వారు ఈ 8 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా అవసరం. కుంభరాశి వారు మీకు వీలైతే ఈ 8 రోజుల్లో ఆవుకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి. దానివల్ల కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు కూడా ఎటువంటి లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కుంభరాశి వారు ఈ 8 రోజులు ఎవరితోనూ గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ సంపాదన విషయాలు ఎవరికి చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. కాబట్టి ఈ జాగ్రత్తలు వహించడం చాలా అవసరం. ముఖ్యంగా పిఎస్ అనే అక్షరంతో ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా కూడా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 8 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 3, 7 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.